హలో అండి, అందరూ బాగున్నారా? బాగా చదువుతున్నారా? ఇది అకాడమిక్ బుక్ అండి. ఇదిగోండి ఈ బుక్ సైకాలజీ అకాడమిక్ బుక్ అనమాట. తెలుగు సంస్కృత అకాడమీ. ఇందులో మనం బిట్స్ అయితే చేసాం కదా. వైయక్తిక భేదాలు అండ్ అభ్యసనంలో ఇచ్చిన బిట్స్ అయితే చేసాము. గత పరీక్షల్లో అడిగినవి, నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా చేసాము. ఇప్పుడు ఏంటంటే ఈ మొత్తం వైయక్తిక భేదాలు అభ్యసనం మూర్తిమత్వం నుండి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ 2018 డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు అయితే ఇవైతే మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. చూడండి, చేద్దాము. అంటే మనకు తెలుస్తుంది ఏ టాపిక్ నుండి ఏ బిట్స్ వస్తున్నాయి, ఎలా అడుగుతున్నాడు అన్న ఒక అవగాహన అయితే మనకు వస్తుంది కదా ఇప్పుడు చదివేటప్పుడు. అందుకని చెప్పి నేనైతే ఇది చేస్తున్నాను అనమాట. 2018 డిఎస్సి పేపర్ అయితే ఇది డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ చూద్దాము. ఉపాధ్యాయుని కోరిక మేరకు రాధిక ప్రజ్ఞాలబ్ధి తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ క్రింది వానిలో ఒకటైన పేపర్ పెన్సిల్ పరీక్ష నిర్వహించాడు. ఇందులో పేపర్ పెన్సిల్ పరీక్ష ఏంటంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనమాట. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. నెక్స్ట్, ఒక పాఠశాల కౌన్సిలర్ విద్యార్థుల్లోని అచేతన కోరికలు, ఇష్టాలు, అయిష్టాలను మదింపు చేయుటకు జీవిత సన్నివేశాలు గల రకరకాల కార్డులను ఉపయోగించారు. ఈ పరీక్ష పేరు చూడండి. మనం ఎప్పుడైనా సైకాలజీ కొంచెం పెద్ద క్వశ్చన్ ఉండేటప్పుడు ఒక 2 టైమ్స్ చదివితే మనకు ఆన్సర్ అనేది తెలుస్తుంది అనమాట. స్పీడ్గా మనం ఒక 2 టైమ్స్ అయితే చదవాలన్నమాట. ఒక పాఠశాల కౌన్సిలర్ విద్యార్థులలోని అచేతన కోరికలు, ఇష్టాలు, అయిష్టాలను మదింపు చేయుటకు జీవిత సన్నివేశాలు గల రకరకాల కార్డులను ఉపయోగించారు. ఈ పరీక్ష పేరేంటంటే ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. నెక్స్ట్, రాము మొదట ఫ్రెంచ్ పదాలు నేర్చుకున్నాడు. పరీక్ష సమయంలో ఫ్రెంచ్ పదాలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంగ్లీష్ పదాలు గుర్తుకు రావడానికి కారణం. ఇక్కడ మనకి ఏంటంటే అవరోధాలు అనేవి ఉంటాయని చెప్పాను కదా ఆల్రెడీ మీకు. అవరోధాలు అనేవి విస్మృతి కారకాల్లో అవరోధం అనేది ఒకటి అనమాట. ఈ అవరోధాల్లో పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం అయితే ఉంది. ముందు మనం బిట్స్ చేసాం కదా, చేసిన యూట్యూబ్లో పెట్టాను చూడండి, నా ఛానల్లో ఉంటాయి. వాటన్నిటిలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అవరోధాల గురించి, అన్నిటి గురించి. అయితే ఇక్కడ మనకి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక అవరోధం అనమాట. చూద్దాము. రాము మొదట ఫ్రెంచ్ పదాలు నేర్చుకున్నాడు. పరీక్ష సమయంలో ఫ్రెంచ్ పదాలు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంగ్లీష్ పదాలు గుర్తుకు రావడానికి కారణం అని అడిగాడనమాట. అంటే ఇక్కడ కారణం ఏంటంటే అవరోధం. ఆ అవరోధం పురోగమన తిరోగమన అని మనకి తెలియాలన్నమాట. ఎలా అంటే చూడండి, మనకి గత అభ్యసనం అనేది ప్రస్తుత అభ్యసన పునఃస్మరణకు ఆటంకపరిస్తే దాన్ని ఏమంటారంటే పురోగమన అవరోధము అంటారు. అలాగే మనకి ప్రస్తుత అభ్యసనం అనేది గత అభ్యసన పునఃస్మరణకు ఆటంకపరిస్తే దాన్ని తిరోగమన అవరోధము అంటారు అని అయితే మీకు నేను ముందే చెప్పాను కదా. ఇక్కడ చూద్దాము. ఇక్కడ గత అభ్యసనం ఏంటి, ప్రస్తుత అభ్యసనం ఏంటి అనేది మనం గుర్తుపట్టాలి. రాము మొదట ఫ్రెంచ్ పదాలు నేర్చుకున్నాడు కాబట్టి గత అభ్యసనం అనేది ఫ్రెంచ్ పదాలు అవుద్ది. పరీక్ష సమయంలో ఫ్రెంచ్ పదాలు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంగ్లీష్ పదాలు గుర్తుకు వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏంటి, గత అభ్యసనాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంటే, ఓకేనా, గత అభ్యసనం ఫ్రెంచ్ పదాలు అయితే ఈ ఫ్రెంచ్ పదాలే గుర్తుకు తెచ్చుకుంటుంటే ప్రస్తుత పదాలు మనకి ఇంగ్లీష్ పదాలు గుర్తుకొస్తున్నాయి. అంటే ఇక్కడ ఏంటి, గత అభ్యసన పునఃస్మరణకు ఆటంకం వస్తుంది. ఏంటి, ప్రస్తుత అభ్యసనం అనమాట. ప్రస్తుత అభ్యసనం అనేది గత అభ్యసన పునఃస్మరణకు ఆటంకం వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే తిరోగమన అవరోధము అని అయితే అంటారనమాట. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఏ అభ్యసన పునఃస్మరణకు ఆటంకం వస్తుందో దాన్ని బట్టి నేనైతే చెప్పాను. గత అభ్యసన పునఃస్మరణకు గనక ఆటంకం వస్తే గతాలో తాగుంది కాబట్టి గత అభ్యసన పునఃస్మరణకు ఆటంకం ప్రస్తుత అభ్యసనం వస్తుంది, అది పక్కన పెట్టండి. గత అభ్యసన పునఃస్మరణకు ఆటంకం వస్తే తిరోగమన అవరోధము అని, అదే ప్రస్తుత అభ్యసన పునఃస్మరణకు ఆటంకం వస్తే మనకి పురోగమన, ప్రస్తుతలో తాగుంది కాబట్టి పురోగమన అవరోధము అని అయితే అంటారనమాట. ఓకేనా. గత అభ్యసన పునఃస్మరణకు ఆటంకం వస్తే తిరోగమన అవరోధం, ప్రస్తుత అభ్యసన పునఃస్మరణకు ఆటంకం వస్తే మనకి పురోగమన అవరోధం. ఓకేనా. ఇక్కడ మనకి ఏంటి,
ఫ్రెంచ్ పదాలు అనేవి గత అభ్యసనం, ఇంగ్లీష్ పదాలు అనేవి ప్రస్తుత అభ్యసనం. అయితే ఇక్కడ ఫ్రెంచ్ పదాలు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ప్రస్తుత అభ్యసనం అనేది గత అభ్యసన పునఃస్మరణకే కదా ఆటంకం వస్తుంది. కాబట్టి గతాలో తావుంది కాబట్టి తిరోగమన అవరోధం అనమాట. మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. అంటే నేను నార్మల్గా మీకు ఈజీగా గుర్తుండడం కోసం మాత్రమే ఇలా చెప్తున్నాను, ఇంకేం కాదు. నెక్స్ట్, ఒక విద్యార్థి వాస్తవిక వయస్సు 9 సంవత్సరాలు, అతని మానసిక వయస్సు 8 సంవత్సరాలు, అతని ప్రజ్ఞాలబ్ధి అనేది అడిగాడు. ప్రజ్ఞాలబ్ధికి సూత్రం ఏంటి మనకి యాక్చువల్గా? మానసిక వయస్సు బై వాస్తవిక వయస్సు ఇంటూ 100. ఓకేనా? అయితే ఇక్కడ మానసిక వయస్సు ఎంత? 8 years, వాస్తవిక వయస్సు 9 years. అప్పుడు మనం 8/9 ఇంటూ 100 వేసుకుంటే మనకి 88.8 ఇలా వస్తుంది అనమాట. అంటే నియర్లీ మనకి 89 అనమాట. కాబట్టి మనకి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, ఒక విద్యార్థి 10 ప్రయత్నాల్లో ఒక తెలుగు పద్యం నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత పునఃస్మరణ చేసినప్పుడు చాలా తప్పులు దొర్లాయి. మరలా ఆ పద్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు తప్పులు లేకుండా నేర్చుకోవడానికి 5 ప్రయత్నాలు అవసరమయ్యాయి. అతని పొదుపు గణనకు సూత్రం మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. పొదుపు గణన ఇప్పుడు చేసిన ప్రాక్టీస్ బిట్స్ అన్నింటిలో కూడా పొదుపు గణన ఉంది, మీరు చూడండి. కాకపోతే నేను పెట్టిన వీడియోస్లో ఒక్కొక్క వీడియోలో ఖచ్చితంగా పొదుపు గణనకి సంబంధించిన బిట్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, పొదుపు గణన సూత్రం ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అనమాట. ఓకేనా? అసలు ప్రయత్నాలు అంటే ఫస్ట్ మనం నేర్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాల్లో నేర్చుకున్నామో అది అసలు ప్రయత్నాలు అవుద్ది. తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పునరభ్యసనం చేస్తాం కదా, అది ఎన్ని ప్రయత్నాల్లో నేర్చుకుంటున్నామో అది పునరభ్యసన ప్రయత్నాలు అవుద్ది. ఓకేనా? బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇక్కడ ఎంత? ఫస్ట్ ప్రయత్నాలు మనకి ఎన్ని? 10. పునరభ్యసన 5 బై అసలు ప్రయత్నాలు 10 కదా, ఇంటూ 100 వేసుకుంటే 5/10 ఇంటూ 100 అంటే 5 1 5 2 2 1 2 50 100 కాబట్టి మనకి 50 అనమాట ఆన్సర్. నెక్స్ట్, 9వ తరగతి ఉపాధ్యాయుడైన విజయ్ గత 3 నెలల నుండి తన విద్యార్థులతో ఒకరైన వనజను పరిశీలిస్తున్నాడు. ఓకేనా? వనజను పరిశీలిస్తున్నాడు. చివరకు వనజ అభ్యసనలో పీఠభూమి దశలో ఉన్నట్లుగా గుర్తించాడు. దీని అర్థం ఏంటి? నెక్స్ట్ బిట్, 9వ తరగతి ఉపాధ్యాయుడైన విజయ్ గత 3 నెలల నుండి తన విద్యార్థుల్లో ఒకరైన వనజను పరిశీలిస్తున్నాడు. చివరకు వనజ అభ్యసనలో పీఠభూమి దశలో ఉన్నట్లుగా గుర్తించాడు. దీని అర్థం ఏంటి? వనజ అభ్యసనలో పీఠభూమి దశలో ఉందంట. దీని అర్థం మనం చూసుకున్నట్లయితే అభ్యసనం వేగవంతంగా జరగడం, అభ్యసనం నిదానంగా జరగడం, అభ్యసనలో పెరుగుదల లేకపోవడం, అభ్యసనలో హెచ్చుతగ్గులు ఉండడం. మనకి యాక్చువల్గా ఈ దశలు అనేవి 5 ఉంటాయి అన్నమాట. అందులో ఫస్ట్ది ప్రారంభ స్ఫూర్తి, నెక్స్ట్ చాంచల్య దశ, థర్డ్ది పీఠభూమి దశ, ఇది 4th మనకి పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశ, ఫిఫ్త్ది శరీర ధర్మ హద్దు అనమాట. ప్రారంభ స్ఫూర్తిలో మనకి అభ్యసన వేగవంతంగా జరగడం ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్. ఇది ప్రారంభ స్ఫూర్తి దశలో జరుగుతుంది. నెక్స్ట్, అభ్యసనలో హెచ్చు తగ్గులు ఉండడం అనేది సెకండ్ దశ చాంచల్య దశలో ఉంటుందన్నమాట. నెక్స్ట్, అభ్యసనలో పెరుగుదల లేకపోవడం. ఈ పీఠభూమి దశలో అభ్యసనలో పెరుగుదల అనేది తాత్కాలికంగా నిలిచిపోతుంది అన్నమాట. 4th దశ మనకి పీఠభూమి దశ తర్వాత స్ఫూర్తి దశలో వచ్చేసరికి నూతన బోధన ఉపకరణలను ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే అభ్యసన అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట. లాస్ట్ది 5th దశ తర్వాత శరీర ధర్మ హద్దు తర్వాత మనం ఎంత ప్రయత్నించినా అభ్యసన అనేది మరి జరగదు. ఇది దశల గురించి అనమాట. ఇక్కడ మనకి పీఠభూమి దశలో ఉన్నట్లుగా చెప్పాడు కాబట్టి అభ్యసనలో పెరుగుదల లేకపోవడం, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, తమ సహ విద్యార్థిని సుష్మ అతి తరచుగా పగటి కలలు కంటుందని కొంతమంది 10వ తరగతి విద్యార్థినులు మీకు తెలిపారు. ఈ లక్షణం ఈ విషయయోజక రకానికి చెందుతుంది. ఏంటంటే ఆప్షన్ 2 ప్రవర్తన. నెక్స్ట్ బిట్, అభ్యసనం అనేది ఒక సాంఘీకరణ ప్రక్రియగా విశ్వసించే ఉపాధ్యాయుడు క్రింది అభ్యసన రకాన్ని తప్పక అనుసరించవలసి ఉంటుంది. సాంఘీకరణ ప్రక్రియగా విశ్వసించాడు కాబట్టి ఇక్కడ సామూహిక అభ్యసనం అనమాట. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్,
తరగతి ఉపాధ్యాయుడు వినోద్ను సైన్స్ ఎగ్జిబిషన్లో కానీ వ్యాస రచన పోటీలో కానీ ఏదో ఒక్క దానిలో తప్పక పాల్గొనవలసి ఉంటుందని బలవంతం చేస్తున్నారు. కానీ అవి రెండు అతనికి ఇష్టం లేవు. ఈ పరిస్థితుల్లో ఎదురయ్యే సంఘర్షణ చూడండి. తరగతి ఉపాధ్యాయుడు వినోద్ అనే అబ్బాయినంట ఏం చేస్తున్నారు, నువ్వు సైన్స్ ఎగ్జిబిషన్లో కానీ వ్యాసరచన పోటీలో కానీ ఏదో ఒక దానిలో తప్పక పాల్గొనవలసి ఉంటుందని బలవంతం చేస్తున్నారంట ఉపాధ్యాయుడు. కానీ అవి రెండు అతనికి ఇష్టం లేవు. ఈ పరిస్థితుల్లో ఎదురయ్యే సంఘర్షణ మనకి రెండు ఇష్టం లేదు అంటే రెండు అనుకూల లక్ష్యాల మధ్య ఏదో ఒకటిని మనం ఎంచుకోవలసి వచ్చేటప్పుడు ఏర్పడే సంఘర్షణను ఉపగమ సంఘర్షణ అంటారు. అదే మనకి రెండు ప్రతికూల లక్ష్యాల మధ్య ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చేటప్పుడు ఏర్పడే సంఘర్షణను పరిహార సంఘర్షణ అంటారు. మనకి ఇక్కడ ఏంటి, అతనికి రెండు కూడా ఇష్టం లేవు, రెండు కూడా ప్రతికూల లక్ష్యాలే, ఎటువైపు వెళ్ళాలని లేదు. అప్పుడు మనకు ఆప్షన్ ఏటవుద్ది, పరిహార సంఘర్షణ అనమాట. రెండు ఇష్టమయ్యి ఎందులో పాల్గొనాలో తెలియలేకపోయిందనుకో దాన్ని ఉపగమ సంఘర్షణ అంటారు. అదే ఒక అనుకూల లక్ష్యం ఒక ప్రతికూల లక్ష్యం ఉండేటప్పుడు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవలసి వచ్చేటప్పుడు ఏర్పడే సంఘర్షణ అయితే పరిహార సంఘర్షణ అని అయితే అంటారనమాట. ఓకేనా. మనకి ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే రెండు కూడా ఇష్టం లేదు అతనికి కాబట్టి పరిహార సంఘర్షణ. నెక్స్ట్, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఉపయోగపడే ప్రజ్ఞ. విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఉపయోగపడే ప్రజ్ఞ ఏంటంటే ఉద్వేగ ప్రజ్ఞ. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, శిరీష పేరెన్నే కగన్న జిమ్నాస్టిక్ క్రీడాకారిణి. ఆమె తన శరీరాన్ని ఆ విధంగా ఎలా ఉంచగలుగుతుందోనని అందరూ ఆశ్చర్యపోతుంటారు. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం శిరీష కలిగి ఉన్న ప్రజ్ఞా రకం ఏంటంటే శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ అనమాట. 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, దుర్గకు రోడ్డు ప్రయాణంలో తలకు గాయమైంది. దీనివల్ల ఆమె తన గతాన్ని మర్చిపోయింది. సైక్రియాట్రిస్ట్ను సంప్రదిస్తే ఈ స్థితి క్రింది రకానికి చెందిన విస్మృతిగా చెప్పాడు. అదేంటంటే మనకి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఏంటంటే అమ్నీషియా. విస్మృతి కారకాల్లో మనకి ఇక్కడ దమనము, అమ్నీషియా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. దమనము అంటే బాధాకరమైన విషయాలను అచేతనంలోకి నెట్టడం వల్ల మర్చిపోతే దాన్ని దమనము అంటారు. నెక్స్ట్, ఒక స్త్రీ ఒక చిన్న అమ్మాయిని దత్తత తీసుకుంది. ఒకరోజు ఆ అమ్మాయి ఆమెను అమ్మ అని పిలిచింది. వెంటనే ఆమె కౌగిలించుకొని ఆ పాపను ముద్దాడింది. దీని ద్వారా ఆ అమ్మాయి ఆమెను అమ్మ అని పిలవడం అలవాటు చేసుకుంది. ఇక్కడ ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం అంటే ఇక్కడ ఒక స్త్రీ ఒక చిన్న అమ్మాయిని దత్తత తీసుకుందనమాట. దత్తత తీసుకోవడం వల్ల ఒకరోజు ఆ అమ్మాయి ఆమెను అమ్మ అని పిలిచింది. వెంటనే ఆమె కౌగిలించుకొని పాపను ముద్దాడిందంటే పాపపై ప్రేమ చూపించిందనమాట. దీని ద్వారా ఆ అమ్మాయి ఆమెను అమ్మ అని పిలవడం అలవాటుగా చేసుకుంది. రోజు కూడా అమ్మ అని పిలుస్తుంది అనమాట. ఇక్కడ ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏంటంటే కార్యసాధక నిబంధన. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. కార్యసాధక నిబంధన. నెక్స్ట్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. నెక్స్ట్ బిట్స్ మీ వరకు రావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి. మొత్తం ఇందులో 40 బిట్స్ అయితే ఉన్నాయి. 40 బిట్స్ కూడా చేద్దాము. ఇది 2018 డిఎస్సిలో ఇచ్చిన బిట్స్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.